పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాడు మనమందరము కూడా మన తల్లి మరియమాత వ్యాకులమాత పండుగను కొనియాడుతున్నాము. మరియమాత అనుభవించిన 7 బాధలు, అవి ముందుగా ఒక్కొక్కటి ధ్యానించుకుందాము. ముందుగా యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు చూసినట్లయితే, యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకుని పోయెను. సహోదరి సహోదరులారా, దైవార్చన క్యాలెండర్లో మరియ తల్లి పేరిట అనేక పండుగలు మనం చేసుకుంటూ ఉంటాము. కానీ సెప్టెంబర్ 15వ తారీఖు మరియ తల్లి పేరిట మనం కొనియాడే పండుగ వ్యాకులమాత పండుగ. మరియు తల్లి మన జీవితంలో మానవ రక్షణ ప్రణాళిక అనుభవించిన ఆ శ్రమలను ధ్యానించమని ఈ పండుగ మనలను ఆహ్వానిస్తుంది. మరియమాత యొక్క వ్యాకులతను, మరియమాత యొక్క శ్రమలను, మరియమాత అనుభవించిన బాధలను మనం ధ్యానించడానికి ఈ పండుగ మనలను ఆహ్వానిస్తుంది. ఈ పండుగ ద్వారా మనం నేర్చుకోవాల్సింది, మన మరియ తల్లి మనకు గొప్ప ఆదరణ. మన శ్రమలలో, మన కష్టాలలో ఆ తల్లి శ్రమలను మనం ధ్యానిస్తూ ఆ తల్లి వలె మనము కూడా దేవునికి విధేయులై జీవించడమే. ఆయన ఏ విధంగా మరియ తల్లిని లేవనెత్తాడో, ఆయన ఏ విధంగా మరియ తల్లిని ధన్యురాలిని చేశాడో, తన రక్షణ ప్రణాళికలో ఒక గొప్ప స్థానాన్ని ఆ దేవుడు ఇచ్చాడో, మనకి కూడా ఆ దేవుడు ఒక గొప్ప స్థానాన్ని ఇస్తాడు. మరియమాత వేద సాక్షుల పండితుల యొక్క బోధన ఆధారంగా చూస్తే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆ తల్లి పొందినటువంటి శ్రమలను, ఆ వ్యాకులతలను 7 వ్యాకులతలుగా మన ముందు ఉంచారు. వాటిని మనము ఒక్కొక్క దానిగా ధ్యానించుకుందాము. ముందుగా మరియ తల్లి పొందినటువంటి దానిలలో మొదటిది చూసినట్లయితే, ఆలయంలో బాలయేసుని కానుకగా అర్పించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రవక్త సిమియోను పలికినటువంటి మాట, అది చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 33 నుండి 35 వచనాలు చూసినట్లయితే, బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీయులలో అనేకుల పతనములకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గురుతులుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవును. ఇక్కడ మనము 2 విషయాలను గమనించాలి. అవి ఏంటి అంటే, మొదటిగా సిమియోను ప్రవక్త మరియ తల్లితో, నీకు పుట్టినటువంటి ఈ బాలుడు ఇజ్రాయేలీయులలో అనేక పతనంకు ఉద్ధరింపునకు కారణమవుతాడు అని చెప్తున్నారు. అలాంటి మాటలు ఏ తల్లి అయినా వినాలి అనుకుంటుందా? ఆ తల్లికి అక్కడే ప్రారంభమైంది శ్రమలు అనేవి. ఆ తర్వాత ఇంకొక అడుగు ముందుకు వేసి ఆ తల్లితో సూటిగా, ఇదిగో ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకుపోతుంది అనేసి అన్నారు. సహోదరి సహోదరులారా, ఇక్కడ సిమియోను అంతటా అతను ఈ మాటలను పలకలేదు. పవిత్రాత్మ ప్రేరణతో దేవుడు పలకమన్న మాటలను పలుకుతున్నాడు.
తల్లి ఎటువంటి శ్రమలను మానవాళికై పొందబోతుంది అనేది సిమియోను ప్రవక్త పలికిన మాట. ఒక ఖడ్గము నీ హృదయం నుండి దూసుకుపోతుంది అని సిమియోను ప్రవక్త మరియ తల్లితో పలికాడు. ఆనాడు సిమియోను పలికిన మాటలు మరియ తల్లి జీవితంలో నెరవేరాయి. అడుగడుగున ఆ తల్లి జీవితంలో శ్రమలు మొదలయ్యాయి. ఏనాడైతే లూకా 1వ అధ్యాయం 36 వచనం నుండి 38 వచనాలలో చూసినట్లయితే, మరియ తల్లి, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పలికినదో, ఆనాటి నుండి మరియ తల్లికి శ్రమలు మొదలయ్యాయి. దేవుడు మరియ తల్లికి ఎన్నో బాధ్యతలను ఇచ్చారు. ఎన్ని శ్రమలు ఎదురైనా ఆ తల్లి వెనకకు తిరిగి చూడలేదు. సిమియోను పలికినటువంటి ప్రవచనం మొట్టమొదటిగా మరియ తల్లి వ్యాకులతల నిదర్శనం. రెండవది మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి గమనించినట్లయితే, బాలయేసు పుట్టిన తరువాత అక్కడ ఉన్నటువంటి 2 సంవత్సరాల బడి ఉన్నటువంటి పిల్లలను చంపమని హేరోదు రాజు ఆజ్ఞాపించారు. బాలయేసు కోసం వెతకడం ప్రారంభించారు. అటువంటి స్థితిలో నిండు చూలాలైన మరియ తల్లి మరియు యోసేపు ఒక గాడిద సహాయముతో ఐగుప్తు దేశానికి పారిపోయారు. ఇది మరియ తల్లి అనుభవించిన 2వ శ్రమ. ఇక 3వ వ్యాకులము ఏమిటి అంటే, మరియ తల్లి యోసేపు గారు బాలయేసును తీసుకొని వెళ్ళి యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ బాలయేసు తప్పిపోయారు. 3 రోజుల పాటు తిరుగు ప్రయాణం అయిన తర్వాత మరియ తల్లి బాలయేసు లేరు అనేది గమనించారు. అప్పుడు ఆ తల్లికి ఎంత వేదన, ఎంత బాధ కలిగి ఉంటుంది. లూకా 2వ అధ్యాయము 41 వచనం నుండి 51 వచనాలు చదివినట్లయితే, బాలయేసు యెరూషలేము దేవాలయంలో తప్పిపోవడం, మరియ తల్లి ఆవేదనలతో ఒక మాట పలికింది, ఎందుకు ఇలా చేశావయ్యా అనేసి. ఆయనను అడగడంలో ఆ తల్లి ఎంత వ్యాకులము చెందింది అనేది మనకు అర్థమవుతుంది. ఇక 4వ వ్యాకులత, ఇది ఇక్కడి నుండి మనము సిలువకి సంబంధించిన వ్యాకులతలనే చూస్తాము. మరియ తల్లి యేసు సిలువను మోస్తుండగా యేసు ప్రభువును కలుసుకోవడం ఎంత బాధ, ఎంత ఆవేదన. ఏ పాపం చేయనటువంటి యేసుక్రీస్తు మరణశిక్ష పొందుతున్నాడు అంటే ఆ తల్లికి ఎంత బాధను ఆ తల్లి పొందుకుంది. కానీ అక్కడ దేవుని చిత్తానికి ఎదురు చెప్పవద్దు అనేసి ఆ తల్లి ఆ బాధను పొందుకుంది. ఇక 5వది చూసినట్లయితే సిలువ వేయడం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం నుండి చూసినట్లయితే, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు. సొంత కుమారుడు చనిపోతూ ఆ తల్లి గురించి, తల్లి బాగోగులు చూసుకుంటుంటే తల్లి గుండెలు పగిలిపోతుంది. నేను నా కుమారుణ్ణి బాగోగులు చూడాలి కదా, మరి నా కుమారుడు నా గురించి ఆలోచిస్తూ నా బాగోగులను చూస్తున్నాడు అనేసి. ఆ పరిస్థితి ఈ విధంగా అయ్యిందా అని ఆ తల్లి సిలువ చెంత ఉండి పొందినటువంటి వేదన. అయినా కానీ ఇది దేవుని చిత్తము కాబట్టి దేవుని
చిత్తానికి లోబడి జీవిద్దాము అనేసి ఆ తల్లి. ఇక 6వది చూసినట్లయితే, సొంత కుమారుడు మరణించిన దేహాన్ని తన ఒడిలో ఉంచుకోవడం. ఎంత వేదన, ఎంత బాధ! మరణించినటువంటి ఆ యేసు ప్రభువు యొక్క పవిత్ర శరీరాన్ని ఆ మరియ తల్లి యొక్క పవిత్రమైన ఒడిలో ఉంచడం ఎంత బాధాకరమైనది. ఇది 6వ వ్యాకులత. ఇక చివరిగా 7వది చూసినట్లయితే, మరియ తల్లి ఆ శిలువ సన్నిధిలో ఉన్నప్పుడు యేసు ప్రభువు యొక్క శరీరాన్ని దించిన తరువాత ఆమె ఒడిలో కొంతసేపు ఉంచి స్వయంగా మరియ తల్లియే ఆ కుమారుని దేహాన్ని సన్నిధిలో ఉంచడం. ఎంత వేదన! మరియ తల్లియే స్వయంగా ఆమె కుమారుణ్ణి సమాధి చేయడం. ఏ తల్లిదండ్రి ఇలా అనుకోరు? స్వయంగా నా పిల్లల్ని నేనే స్వయంగా వాళ్ళ దేహాన్ని సమాధిలో ఉంచాలి అని ఏ తల్లి తండ్రి అనుకోరు. కానీ మరియ తల్లికి సకల మానవాళి యొక్క రక్షణ కొరకు అది తప్పలేదు. దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక అది. తల వంచింది ఆ తల్లి మన కొరకు. మరియ తల్లి అనుభవించిన ఈ 7 బాధలు, 7 వ్యాకులతలు ఇవి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.